సూపర్ 6 అన్ని కూడా గాలికి వదిలేశారు. వాటిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వాటి నుంచి తప్పించుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నాడు. కమ్మ కులస్తులైన వైసీపీ నాయకుల్ని మెయిన్ టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సూపర్ 6 పథకంలో ఏది అమలు చేయలేదు చెప్పండి. అన్న క్యాంటీన్లు చెప్పాము, చేశారు. డిఎస్సి ఉద్యోగాలు రిలీజ్ అన్నారు, చేశారు. మరి పెన్షన్లు పెంచారు. అన్నదాత సుఖీభావ ఈ నెలలోనే జరుపుతున్నారు. తల్లికి వందనం, 3 దీపం పథకం కింద సంవత్సరానికి 3 పంటలు అమలు జరిపారు. ఎంతోమందికి మరి అన్న క్యాంటీన్లు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మరి అమలు జరిపారు. పేదవాడికి పట్టెడు అన్నం దొరుకుతుంది ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కానీ అన్న క్యాంటీన్లు. మరి అమరావతి పునర్నిర్మాణం, ఉద్యోగులకి మరి వాళ్ళ వేతనాలు, నువ్వు చేసిన అప్పులన్నిటికీ ఈ 5 ఏళ్ళు కాదు కదా 20 ఏళ్ళు పరిపాలించినా కానీ నువ్వు చేసిన అప్పులు తీరవు. మరి పోలవరం మళ్ళీ స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తేవడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనలతోటి నడుస్తూ ఉంది. దీనికి నరేంద్ర మోడీ గారు సపోర్టు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఆయన కూడా నిధులు బాగా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఇంకెక్కడ కూటమి సూపర్ 6 ఫెయిల్ ఎక్కడ? ఇవన్నీ చూసి తట్టుకోలేక వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏం మాట్లాడతారు. అప్పుడే విష ప్రచారం మొదలుపెట్టాడు. సంవత్సరమైనా ఆయన 5 ఇప్పుడు మీ నాయకుల మీద కక్షాదింపన్నారు. నీ ప్రభుత్వం ఒకసారి 5 సంవత్సరాల్లో లెక్కైనా తప్పు చేసిన వాడికి చట్టం తన పని తను చేసుకుపోతుంది. తప్పు చేసిన వాడికి అన్నదోళ్ళు ఎందుకు వెళ్తారు? ఆ రోజే మా నాయకుడు లోకేష్ గారు చెప్పారు ఈ పాదయాత్రలో రెడ్ బుక్ అని. రెడ్ బుక్ చూసుకుంటే వైసీపీలో ఒక్కొక్కరు ఉచ్చపోసుకుంటున్నారు. తప్పు చేసినాడు అందరు కాదు. వాళ్ళు ఎందుకు చేయాలి? ఈ రోజున మా మీదే మళ్ళీ నెంపవేయటం ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి నీ వీధి నాటకాలు విధ్వంస సృష్టికర్తలు ఆపేసి ప్రజా సమస్యల మీద అసెంబ్లీ పెట్టినప్పుడు వెళ్ళి మాట్లాడు. ఇక్కడ హత్యా రాజకీయాలు ఏమి జరగల, నువ్వు క్రియేట్ చేస్తున్నావు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని విశాఖపట్నం మీటింగ్కి ముందు నువ్వు వేస్తున్నావు. గతంలో కూడా నువ్వు విశాఖపట్నంలో మరి పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంటే ఇలాగే కోడికెత్తి డ్రామా వేసావు. కోడికెత్తి డ్రామా వేసి వచ్చిన కంపెనీలనే లంచాలు అడిగి బెదిరించి పారగొట్టావు. అదే సిచ్యువేషన్ మళ్ళీ చేద్దామంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నీ ఆటలో, నీ పార్టీ ఆటలో కుట్రలు, కుతంత్రాలు, నాటకాలన్నీ కట్టిపెట్టు. లేకపోతే కూటమి ప్రభుత్వం చూస్తా ఊరుకోదు నిన్ను. మీపైన తగు విధంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది. సత్తెనపల్లి పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన ఫ్లెక్సీలను ఉద్దేశించి సమర్థిస్తూ మాట్లాడడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా చేసినా కానీ ఇంకా బుద్ధి రాలేదు. ఆయన వీధి నాటకాలు ఆపితే మంచిది. విధ్వంసం సృష్టికర్త ఆయన. ఇప్పుడు ఆయన జనం మర్చిపోయారు. ఆయనకు స్థానం ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వు నిజంగా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ చర్చించు ఒక ఎమ్మెల్యేగా. అంతే తప్ప ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓరవలేక, ఉదాహరణకి తల్లికి వందనం పథకం ఒక ఇంట్లో 5 పిల్లలకు కూడా వచ్చింది. మనం చూసాం. నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చావు? ఎంతమంది ఉన్నావు? ఒకరికే ఉన్నావు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అలా కాదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చెప్పారు. దాన్ని అమలుపరిచారు. అది తట్టుకోలేక గిలగిలగిల కొట్టుకులాడుతూ, అలాగే విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నారు. దానికి ముందు నేషనల్ మీడియాలో ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని శవయాత్రలు చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. ఎందుకంటే ఆయన ఎప్పుడు సంవత్సరం క్రితం చచ్చిపోయిన ఆయనకి ఇవాళ వచ్చి పరామర్శించమైంది. అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా 9వ తారీఖున చనిపోయాడు. జూను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం 12వ తేదీని చేశాడు.
ఎవరు ప్రభుత్వంలో జరిగినట్టండి? ఏమనుకోవాలా? నీ ప్రభుత్వంలో నువ్వే చంపించి అతను బెట్టింగ్లు కాసి అన్ని నానా రకాలుగా దివాలా తీసితే అతన్ని ఈ కూటమి ప్రభుత్వం మీద అరాచకాలు చేసి హత్య చేసిందని మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. అందరూ నీలాగే అనుకొని మీ బాబాయిని నువ్వు నరికిచ్చావే, అలా అనుకొని అందరూ అలాగే కనపడుతున్నారా నీకు లోకంలో? బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. నిజమైన ప్రజా సమస్యలు ఉంటే ఒక ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు, నీకు హక్కు ఉంది.